భరద్వాజ గారు, ఇప్పుడు ఓజీ సినిమా విషయానికి వస్తే నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎల్బీ స్టేడియంలో పెట్టారు. కాకపోతే ఆయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు థ్యాంక్స్ చెప్పలేదు. ఏపీ డిప్యూటీ సీఎం గతంలోనేమో ఎన్టీఆర్ థ్యాంక్స్ చెప్పారు. ఆ తర్వాత బన్నీ గారు ఏదో చెప్పకపోతే ఏదో పేరు మర్చిపోతేనే బన్నీ గారి మీద వన్ డే జైల్లో పెట్టారు. ఏంటి సార్ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు థ్యాంక్స్ చెప్పలేదు రేవంత్ రెడ్డి గారికి? అన్నీ మర్చిపోయినందువలన జైల్లో పెట్టడం కాదండి, అక్కడ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఆ అడ్వాంటేజ్ తీసుకున్నారు. ఈయన హర్ట్ అయి పెట్టాడు, ఆ కేసు వాంటెడ్గా అని అన్నారు తప్ప అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. జరిగిన ఇన్సిడెంట్ని ఇగ్నోర్ చేయకూడదు. కాబట్టి అలాంటి ఇన్సిడెంట్లు ఏం లేవు ఇక్కడ. ఇక్కడ జరిగింది ఏంటంటే వీళ్ళు పర్మిషన్ ఇచ్చారు, అంటే ప్రీమియర్స్కి ఏపీలో 1 గంట నుంచి పర్మిషన్ ఇచ్చారు. ఇక్కడ 9 నుంచి వేసుకోమని చెప్పారు. కాబట్టి 9 నుంచి వేసుకోమన్నారు. 800 వరకు రేట్లు పెట్టుకోవచ్చు ప్రీమియర్స్కి అన్నారు. అక్కడ 1000 రూపాయల వరకు పెట్టుకోవచ్చు అని చెప్పారు. దానికి 2 రాష్ట్ర ప్రభుత్వాలకి కృతజ్ఞతలు అనే మాట పవన్ కళ్యాణ్, దానయ్య గారు ఎవరో ఒకళ్ళు అనాలి. చెప్పుంటే బాగుండేది. చెప్పకపోవడం అనేది కరెక్ట్ కాదు. అది పర్సనల్ లెవెల్లో చెప్పారా, కలిసి చెప్పారా, ఇవన్నీ పక్కన పెట్టేస్తే అసలు ప్రీమియర్సే ఉండవు తెలంగాణలో అని చెప్పాడు ఆయన రేవంత్ రెడ్డి గారు. కానీ పర్మిషన్ ఇచ్చాడు, 2 సార్లు ఇచ్చాడు. 2 పవన్ కళ్యాణ్ సినిమాలే. హరిహర వీరమల్లుకి ఇచ్చారు, ఇప్పుడు దీనికి ఇచ్చారు. ఈ 2 సినిమాలు ఓజీకి ఇచ్చారు. ఈ 2 సినిమాలు పవన్ కళ్యాణ్వి. ఆయన ప్రభుత్వానికి, పైగా ప్రభుత్వంలో ఆయన ఒక భాగస్వామిగా ఉన్నాడు అక్కడ ఏపీలో. కాబట్టి మా ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు, అలాగే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు అని ఒక మాట అనటానికి ఏమిటి సమస్య అనేది ఇష్యూ. ఇప్పుడు అనేస్తే బాగుండేది, గౌరవప్రదంగా ఉండేది. ఆ ఈవెంట్కి పర్మిషన్ ఇవ్వటము ఇక్కడ వాళ్ళు చాలా తక్కువ టైంలో పెట్టారు. అది ఏమాత్రము కనీసం 2 రోజుల ముందు చెప్తే మేము కూడా వచ్చేవాళ్ళం కదా అని చాలామంది ఇండివిజువల్ ఫ్యాన్స్ బాధపడ్డారు. తర్వాత ఏది ట్విట్టర్ వేదికగానో లేకపోతే ఇన్స్టాలోనో మరొక చోట బాధపడ్డారు. ఇది సడన్గా ఏర్పాటు చేసిన కార్యక్రమం. ఏది నిన్న జరిగినటువంటి ఈవెంట్ అది హడావిడిగా అప్పటికప్పుడు అనుకుని చేసింది. అంటే ట్రైలర్ రిలీజ్ అన్నారు. యాక్చువల్గా నిన్న ఉదయం 10:08 ట్రైలర్ పడి ఉండాలి. కరెక్ట్గా అది ఆపేసి ఇలా ఈవెంట్కి ఎడుతున్నామని చెప్పారు. ఈవెంట్లో దీని ఇనాగ్రేషన్ ఉంటుంది అన్నారు. తీరా ఈవెంట్ టైంకి ఈవెంట్ జరుగుతుండగా అది రాలేదు, కంటెంట్ రాలేదు. ఏం జరిగిందో ఎవరికి తెలియదు. అది డిఏ కాలేదు, లేకపోతే డిఐ అంటారు, డిజిటల్ ఇంటర్మీడియట్స్, అది కాలేదు, ఇంకేవేవో కాలేదని చెప్పారు. ఫైనల్గా ఏదో ఒకటి చేసి ఒక బొమ్మ చూపించండి అని పవన్ కళ్యాణ్ సుజిత్తో మాట్లాడిన తర్వాత ఒక ట్రైలర్ అక్కడ ప్లే అయింది. ఆ ప్లే అయిన ట్రైలరు ఇప్పుడు అది పబ్లిక్ డొమైన్లోకి పూర్తి క్వాలిటీతో 1 గంట 2 గంటల క్రితం వచ్చింది. అది ఎందుకు ఇంత డిలే అయింది? నిన్న 10:08 ముహూర్తం పెడితే ఈరోజు కూడా ఆ ముహూర్తానికి అవ్వలేదు. అది ఏం జరుగుతోంది మరి? ఇంత గందరగోళం ట్రైలర్ దగ్గరే ఉంటే సినిమా ఇన్ టైంలో రిలీజ్ అవుతుందా అనేది జనాలు డౌట్ పడటంలో తప్పేం లేదు కదా. అందుకని ఇది నిన్న ఉదయమే జరిగిపోయి ఉండాల్సింది. మీరు ఈవెంట్ పెడతారా లేదా అనేది వేరే గొడవ. కానీ ఇప్పుడు ఈవెంట్స్ ఇంకేం జరగవు. ఇదే చివరి మొదలు ఈవెంట్లు. ఎల్లుండి సినిమా రిలీజ్ అయిపోతుంది. 24వ తారీఖు సాయంత్రం నుంచి సినిమా ఉంది. కాబట్టి 24 రిలీజ్ అవుతున్నట్టుగానే భావించాలి ఒక రకంగా సినిమాని. 24 నుంచి 25 మార్నింగ్ లోపు దాదాపు సగం మంది జనం చూసేస్తారు సినిమాని. మిగిలిన సగం మార్నింగ్ షో, సెకండ్ షో చూస్తారు. ఆ రోజు తర్వాత రోజు చూస్తారు. సెకండ్ డే బుకింగ్స్ అంత హడావిడిగా లేవు. ఇప్పుడు ఆన్లైన్లో చూస్తే సెకండ్ డే బుకింగ్స్, ఫస్ట్ డే బుకింగ్స్ ఉన్నంత హడావిడి లేదు. అంటే జనాలకు తెలుసు ఈ సినిమా పరిస్థితి ఏమిటి అనేది. కాబట్టి ఆచితూచి వ్యవహరిస్తున్నారు వాళ్ళు. బాగుంటే టాక్ బాగుంటే చూద్దాం, లేదంటే పట్టించుకోవద్దు అన్న టోన్లో జనం ఉన్నారు. అంతే తప్ప పవన్ కళ్యాణ్ సినిమా వేయగానే ఎగబడిపోవాలని అనుకోవడం లేదు. ఇది ఓజీకి సంబంధించి, ఈ ట్రైలర్కి సంబంధించి ఎందుకు డిలే అయింది అనేది అయితే వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. మొత్తానికి లేటుగా రిలీజ్ చేశారు, బాగానే ఉంది. ట్రైలర్ సినిమాకు ఉపయోగపడే పద్ధతిలోనే ఉంది. అంటే ఓవరాల్గా ఆ ట్రైలర్ నుంచి మనకు అర్థమైన కథ ఏంటంటే
ఇది బాంబేతో లింక్ అయి ఉంది, జపాన్తో లింక్ అయి ఉంది. ఒక ఫ్యామిలీ స్టోరీగా మొదలవుతుంది. తర్వాత అతను ఫ్లాష్ బ్యాకుల్లోకి వెడుతుంది. ఫ్లాష్ బ్యాకుల్లో ఆయన ఒక వీళ్ళతో ఈ ఏరియాలో అంటే ఒక మాఫియా ఏరియాలో లొకేట్ అవుతాడు, బాంబేలో లొకేట్ అవుతాడు. దాని రూట్స్ జపాన్లో ఉంటాయి. అక్కడ దాకా వెడుతుంది కథ. మళ్ళీ ఇతను వీళ్ళతో కలిసి ఉండాలి అనుకుంటాడు తన కుటుంబంతో. ఇతని వలన కుటుంబం నష్టపోతుంది. అదంతా ఉంటుంది కథలో. ఇది మనకి ట్రైలర్ నుంచి అర్థమైన కథ. సో ట్రైలర్ పర్వాలేదు, ఇంపాక్ట్ ఉంది, పెద్ద ఇబ్బందికరంగా లేదు. సినిమా చూడాలి అనేటువంటి ఒక మూడ్ క్రియేట్ చేసే పద్ధతిలో అయితే ట్రైలర్ ఉంది. ఇదే ట్రైలర్ ఇన్ టైంలో రిలీజ్ చేస్తుంటే దీని ప్రభావం ఇంకా ఎక్కువ ఉండేది. ఈ గందరగోళం అంతా జరిగిన తర్వాత జనం చేతుల్లోకి రావటం వల్ల అది పెద్దగా ప్రభావం వేయట్లే. ఇప్పుడు ఇంకొక ట్రైలర్ రిలీజ్ చేస్తారు, లేకపోతే ఇంకొక ప్రీమియర్స్ వేయటానికి ఇంకేదో చేస్తారు, అలాంటివేమీ అనుకోవటానికి అవకాశం లేదు. టైం దగ్గరకు వచ్చేసింది. ఇంకా సినిమా చూడటమే నేరుగా. సినిమా చూసి బయటకు వచ్చి మాట్లాడిన మాటల మీద ఆధారంగానే దాని భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఇది టోటల్గా ఓజీకి సంబంధించిన గొడవ. అదేవిధంగా నిన్న తెలంగాణ రాష్ట్ర బతుకమ్మ సంబరాలు కూడా నిన్నటి నుంచి షురు అయినాయి. కానీ తెలంగాణ ఆడబిడ్డలకు కూడా బతుకమ్మ శుభాకాంక్షలు కూడా చెప్పలేదు పవన్ కళ్యాణ్. అసలు ఈవెంటే హడావిడిగా ఏర్పాటు చేశారు వాళ్ళు. ట్రైలర్ డిలే అయిన తర్వాత వచ్చిన ప్రకటన ఇది. ముందు 2 రోజుల ముందు చెప్పుంటే మేము కూడా వచ్చేవాళ్ళం కదా అని బెంగళూరులోనో మరొక చోట ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అభిమానులు ఆపోతున్నారు. వాళ్ళు సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు, 1 డే బిఫోర్ చెప్పినా మేము ఏదో పద్ధతిలో ఆర్గనైజ్ చేసుకుని వచ్చేవాళ్ళం, ఆ అవకాశం దొరకలేదు మాకు అని చెప్పి బాధపడ్డారు వాళ్ళు. దాదాపు అలాంటిదే ఇది కూడా. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఎలిగేషన్ కూడా దాదాపు అలాంటిదే. అంటే పవన్ కళ్యాణ్ బతుకమ్మ గురించి మాట్లాడలేదు, అసలు దేని గురించి మాట్లాడుతున్నాడో ఆయనకి స్పృహ లేదు. ఒక స్క్రీన్ ప్లే ఆర్డర్లో వెళ్ళలేదు. అంటే స్టేజ్ మీద కార్యక్రమం దానికి ఒక స్క్రీన్ ప్లే ఉంటుంది, ఆ పద్ధతి అసలు ఫాలో కాల. అరాచకంగా జరిగింది. ఆయన స్టేజ్ మొత్తం ఒక రకంగా ఏకపాత్రాభినయం చేశాడు పవన్ కళ్యాణ్. శివమణిని పిలిచాడు, డ్రమ్స్ కొట్టమన్నాడు, ఇక ఆయన ఇష్టం ఆడుకున్నాడు. కానీ ఈ హడావిడిలో అన్నీ మర్చిపోయాడు. ఒకటి, తను ఎక్కడ ఏ నేల మీద ఉన్నాను, పైగా సాంస్కృతిక వ్యవహారాల్లో నేను చాలా ముందుంటానని మాట్లాడతాడు ఆయన తెల్లారలేస్తాయి. అందుకని బతుకమ్మ గురించి మాట్లాడి ఉండాల్సింది, గౌరవప్రదంగా ఉండేది. మాట్లాడలేదు ఆయన, మాట్లాడలేదు. మిగిలినవి కూడా మీరు అన్నవి ఏవి కూడా తడమలేదు. ఆయనకు థ్యాంక్స్ చెప్పలేదు సీఎంకి. ఈ సీఎంకి ఆ సీఎంకి కూడా థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకవేళ వీళ్ళు పాన్ ఇండియా రిలీజ్కి వెళ్తే అక్కడ కూడా థ్యాంక్స్ చెప్పాల్సి ఉంటుంది. ఇవేవీ లేకుండా తన పద్ధతిలో తను, నేను సినిమా చేశాను, అది రిలీజ్ అవుతుంది, మీరు చూస్తే ఆనందం, చూడకపోయినా పెద్ద ప్రమాదం లేదు అన్నట్టుగా నడిచింది అక్కడ వ్యవహారం. ఇప్పుడు మొన్నేమో వైసీపీ నాయకులు రప్పరప్ప అంటేనే గగ్గోలు పెట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన చేతి నుంచి చాకు బయట చూపించినారు. చాకు కాదండి, కత్తి. కత్తి కూడా కాదు, దానికి ఇంకేదో పేరుంది. ఖుషి సినిమాలో తిప్పుతాడు ఆయన. ఆ సినిమా ఇన్స్పిరేషన్తో ఈ సినిమాలో పెట్టారు. అది అంటే మీరన్నట్టుగా అది సినిమా క్యారెక్టరే కాబట్టి పెద్దగా ప్రమాదం లేదు. మీరు కౌంటర్ పార్ట్ చెప్పారు అవతల వైపు. కౌంటర్ పార్ట్ ఏం చెప్పారు మీరు? వైసీపీ నాయకులు రప్పరప్ప అంటే గగ్గోలు పెట్టారు. రప్పరప్ప అన్నారు కాబట్టి గొడవ చేశారు, వీళ్ళేమో కత్తులు పట్టుకు తిరిగేస్తున్నారు అని. నోటి మాటతో కూడా ప్రమాదం జరగచ్చు అని ఎస్టాబ్లిష్ చేయొచ్చు వీళ్ళు ఒక ఆర్గ్యుమెంట్. కానీ అది కరెక్ట్ కాదు. అంటే ప్రమాదమా అవునా కాదా అనేది పక్కన పెట్టేస్తే ఇలా బిహేవ్ చేయటము, లేకపోతే ఇలాంటి కత్తులు ప్రదర్శించటము పాత్ర పరిధి మేరకు జరుగుతోంది. ఆయన్ని ఖుషీలో చూసి అడ్మైర్ అయ్యాడు అతను. ఎవరు? ఈ సినిమా డైరెక్టర్ సుజిత్. తన పవన్ కళ్యాణ్ చేతిలో ఏముండాలి అనుకున్నప్పుడు ఇది ఉంటే బాగుంటుంది అనేది అతను సూపర్ కాన్షియస్లో ఎక్కడో రిజిస్టర్ అయి ఉంది. ఆ ప్రకారం కొనసాగించాడు సినిమాలో. అంతకుమించి వేరే ప్రయోజనం ఏదో కోరుకుని ఇలాంటిది చేసుంటాడు అతను అని నేనైతే అనుకోవడం లేదు. అతనికి ఇది ఉంది, మన సినిమా అనేది ఒకటి ఉంది, దాని ప్రకారం వెళ్ళాలనుకున్నాడు అంతే. నిన్న జరిగినటువంటి ఈవెంట్లో రేవంత్ రెడ్డి గారికో లేకపోతే మరొకరికో కృతజ్ఞతలు చెప్పలేదు అని అనుకుంటున్నాం. కానీ నిజానికి ఏపీ గవర్నమెంట్ చీఫ్ చంద్రబాబు నాయుడు గారికి కూడా థ్యాంక్స్ చెప్పి ఉండాలి. ఆయన చెప్పలేదు.
అది చెప్పలేదు, ఇది చెప్పలేదు. కానీ ఆ మధ్యకాలంలో హరిహర వీరమల్లు టైంలో థియేటర్ల వాళ్ళు మేము థియేటర్లను మెయింటైన్ చేయలేకపోతున్నాం, థియేటర్లు మూసేస్తామని చెప్పి ఒక మాట అన్నారు, సమ్మెకి పెడుతున్నామని. అప్పటికింకా హరిహర వీరమల్లు రిలీజ్ అవుతుంది అనేటువంటి వాతావరణం ఉంది తప్ప డేట్ సీరియస్గా అనౌన్స్ చేయటము ఇలాంటివి ఏం జరగల. కానీ రిలీజ్కి ఉంది సినిమా. మా సినిమా అంటే వీళ్ళు సమ్మె అన్న తర్వాత వాళ్ళు రిలీజ్ డేట్ చెప్పారు. చెప్పి మేము సినిమా అనుకోగానే మీరు సమ్మె అంటారా అని చెప్పి మా సినిమాని ఇబ్బంది పెట్టడానికి మీరు సమ్మె చేస్తారా అని చెప్పి సీరియస్ అయ్యాడు ఈ పెద్ద మనిషి పవన్ కళ్యాణ్. అలాగే వారి సినిమాటోగ్రఫీ మంత్రి గారు ఉన్నారు అక్కడ ఏపీలో, కందుల దుర్గేష్ గారు. వీళ్ళిద్దరూ చెలరేగిపోయి మాట్లాడారు. తీరా ఆ సినిమా రిలీజ్ అయింది. వాళ్ళు నిజానికి సమ్మె కాల్-ఆఫ్ చేసుకున్నారు. సమ్మె లేదు, ఏం లేదు, మీరు సినిమా రిలీజ్ చేయండి చాలు అన్నారు. కానీ అప్పుడు సినిమా రిలీజ్ కాల, అది మళ్ళీ పోస్ట్పోన్ అయింది. నెమ్మదిగా రిలీజ్ అయ్యి ఏ రకమైన ఫలితం ఇచ్చిందో చూసాం మనం. 3 రోజులు 4 రోజులు ఆడింది ఆ సినిమా. కాబట్టి మీకు ఇబ్బంది కలిగితేనేమో మీరు ఎవరి మీదైనా దాడి చేసేస్తారు. పైగా అసలు సంబంధం లేకుండా పరమ ఇల్లాజికల్గా దాడేది థియేటర్ల యాజమాన్యాల మీద. వాళ్ళేమో కష్టాల్లో ఉన్నారు. ఆ కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికి ఏం చేయాలనేది ఆలోచించడం మానేసి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి ఇప్పుడేమో మీకు షోస్ వేసుకోవడానికి పర్మిషన్లు ఇచ్చి రేట్లు ఇక్కడ 800కి పెంచుకోమన్నారు, అక్కడ 1000 రూపాయలకు పెంచుకోమన్నారు. అక్కడ 1 గంట నుంచి షో పడుతోంది, ఇక్కడ 9 నుంచే షోలు పడుతున్నాయి. మరి ఇంత హెల్ప్ చేసి అంటే 100 మంది ఆ సినిమా చూడాలనుకుంటుంటే 50 మందిని ఈ 800, 1000 రూపాయలు లెక్కన కోసేస్తున్నారు. ఇంత సహాయం చేసిన వాళ్ళకి మీరు థ్యాంక్స్ చెప్పకపోతే ఎలా పవన్ కళ్యాణ్ గారు అనేది మాత్రం సీరియస్గా ఆయన దృష్టికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.